జై తెలంగాణ, జై గురుబాబు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మునులాపులకు రాజకీయంగా రాజాధికార దిశగా మార్పుల అవకాశాలు రావాలని చెప్పి గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నా కూడా అప్పుడు కార్పొరేషన్ అనేది సాధన కాలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మున్నూరు కాపుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికోసం 1000 కోట్ల నిధులను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్నూరు కాపు నిరుపేదలందరూ కూడా వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా, అదేవిధంగా మున్నూరు కాపులందరూ కూడా రాజకీయంగా అదేవిధంగా రైతన్యంగా ముందుకు పోయే విధంగా మీరందరూ ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఈరోజు ఈ పత్రికా సమావేశం అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక బలమైన నమ్మకం ఉంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మున్నూరు కాపులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా ఎక్కడ కూడా వెనుకబడిపోతున్నాం అనుకున్నటువంటి తరుణంలో మాకు సీట్లు తక్కువ వచ్చినా ఈరోజు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా ప్రజలను అందరూ కూడా కాపాడుకునే దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతిని కోరుతూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ మద్దతుతో ఉన్నారు. అంటే మున్నూరు కాపులందరూ మద్దతుతో ఈరోజు మేమందరూ కూడా తీర్మానం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.